ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠమాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషం అవుతుంది కనుక ఎలాంటి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2025 నుంచి 15/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి, 18 సంవత్సరం తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు, అలాగనే కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది. అలాగనే 7వ తారీఖున కుజ భగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. తులారాశి వారికి అష్టమంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధ సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఎలా ఆకర్షించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో రాహు ఉండడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకము, వివాహమైన దంపతులకు పుత్ర పుత్రికా సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో ఉన్నతమైనటువంటి విజయం మీ సొంతమవుతుంది. కాకపోతే పిల్లలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోగలగాలి. మీరు మీ తల్లిదండ్రులను, పిల్లల్ని మీరు అర్థం చేసుకోగలిగితే సమస్యలు వాటంతటికి వాడే తొలగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. శనివారం రోజున ఎరుపు రంగు వస్త్రాలు వేయొద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత చాలా అవసరం. అలాగే అష్టమి తిథి ఎందున మంగళవారము, శనివారం తిథులు ఎందున అంటే శనివారము పూర్ణిమ తిథులు ఎందున నీటిలో దూకడాలు, అగ్నికి నిప్పుకు దూరంగా ఉండడము చాలా యోగదాయకం. సప్తమంలో శుక్రుడు ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, గృహాలు, బంగారు ఆభరణాలు, బ్యాంకు లావాదేవీలు యోగదాయకం. అష్టమంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. నోరు జారారా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, బంధువులు, మిత్రులు, స్నేహితులు మీ యొక్క నోటి దుడుసుతో దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ధనాన్ని కూడా కొద్దిపాటిగా పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. అన్నిటికన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యము. వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసనం, వేలకు ఔషధ సేవనం చేసేవారు చేయగలుగుతూ ఉండగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలు దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో గురువు, ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఉండగలిగినట్లయితే మరో మైలురాయి మీరు దాటబోతున్నారు. అలాగే రాజ్యస్థానంలో కుజ భగవానుడు ఉండడం వలన వ్యాపారాలు, పెట్టుబడులు యోగదాయకం. ఏకాదశంలో కేతు భగవానుడు, ఇది పెద్ద అదృష్ట యోగం. అంటే
మీరు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఇలా విజయాన్ని సాధించబోతున్నాము అనేటువంటిది మీరు ఒక ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఉన్నతమైన విజయం తులారాశి వారి సొంతమవుతుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యం కాపాడుకోగలగాలి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు, హార్డ్‌వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలతో వీలైనంత వరకు సమయాన్ని, ధనాన్ని, నోటిని అదుపులో ఉంచుకోగలిగితే అద్భుతమైన రోజులు తులారాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.